హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో పెన్షన్స్ తీసుకుంటున్న వారికి మరియు వాలంటీర్కి సంబంధించి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. సో పెన్షన్ సంబంధించి చూసుకున్నట్టయితే ముఖ్యంగా మనకు పెన్షన్ అనేది పెంచారు కదా, దీనికి సంబంధించి వివరాలు అనేది చూసుకున్నట్టయితే మరియు కొత్త పెన్షన్స్కి అనేది ఇస్తున్నారా లేకపోతే లేదా అన్న దానిపై ఈ యొక్క వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. అలాగే వాలంటీర్కి సంబంధించి జీతాలు అయితే పెంచారు. సో ఎప్పటి నుంచి అమలు చేస్తారు, ఎంత అమౌంట్ అనేది పెంచారు అనే దానిపై వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది, అందులో ఆల్ అని సెలెక్ట్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. ఇక ఏపీ ప్రభుత్వం పెన్షన్కు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఎన్నికల సమయంలో ఇచ్చినట్లుగా ఎన్నికల మేనిఫెస్టోలో నవరత్నాల పేరుతో చెప్పిన పథకాలన్నిటినీ కూడా ఇప్పటి వరకు సుమారుగా 98% నెరవేర్చామని అయితే ఇప్పటికే వైసీపీ మంత్రులు అయితే చెబుతూ ఉన్నారు. సో ఈ క్రమంలోనే మనకు ఆ నవరత్నాల్లోని వైఎస్ఆర్ పెన్షన్ అయితే ఒకటి. సో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఈ పథకం కింద వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు, ట్రాన్స్జెండర్లకు మరియు వితంతువులకు పెన్షన్ అందిస్తూ వస్తుంది. సో ఏపీ ప్రభుత్వం అంతేకాకుండా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి 6 నెలలకు పెన్షన్ క్రమక్రమంగా పెంచుకుంటూ వస్తుంది. ఇప్పటి వరకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద నెలకు 2750 అందిస్తుండగా ఇప్పుడు ఆ పెన్షన్కు సంబంధించి 3000 అయితే పెంచుతున్నట్టు నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. తాజాగా దీనికి సంబంధించి ఉత్తర్వులనైతే జారీ చేసింది ఏపీ ప్రభుత్వం అనేది. తాజాగా ఇచ్చిన సమాచారం ప్రకారం చూసుకున్నట్టయితే మనకు 2024 మొదటి రోజునే అంటే 3000 రూపాయలు అయితే పెన్షన్ అమల్లోకి అయితే వస్తుంది. అంటే జనవరి 1వ తారీఖున 2024 నుంచి అయితే ఈ యొక్క 3000 పెన్షన్ అనేది అంతే అందిస్తామని అయితే కూడా అమల్లోకి అయితే రావడం జరుగుతుందని అయితే కూడా క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. ఇక పెన్షన్స్కి, కొత్త పెన్షన్స్కి చూసుకున్నట్టయితే అంటే ఎవరెవరికి వస్తుందని చూసుకున్నట్టయితే ఇప్పుడు వచ్చిన అప్డేట్ ప్రకారం పెన్షన్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఎవరైతే నవంబర్ 30 తారీఖు వరకు అంటే జూలై నుంచి నవంబర్ 30 తారీఖు వరకు అప్లై చేసుకొని ఉంటారో అటువంటి వారందరికైతే మనకు డిసెంబర్లో వెరిఫికేషన్కి అయితే వస్తాయి. వెరిఫికేషన్ వచ్చిన వెంటనే ఆ యొక్క వెరిఫికేషన్స్కి ఎలిజిబుల్ అయిన వారు పెన్షన్ తీసుకోవాలన్న నేమ్ అనేది లిస్ట్లో వస్తుంది. అటువంటి వారికి మాత్రమే జనవరిలో అయితే ఇవ్వడం జరుగుతుందని 3000 రూపాయలు అనేది పెన్షన్. మరియు డిసెంబర్లో అప్లై చేసుకున్న వారికి ఎప్పుడు ఇస్తారనే దానిపై ఇంకా వివరాలు అయితే రాలేదు. మనకు ప్రస్తుతానికి వచ్చిన అప్డేట్ చూసుకున్నట్టయితే నవంబర్ 30 వరకు ఎవరైతే అప్లై చేసుకుంటారో వారివన్నీ డిసెంబర్లో వెరిఫికేషన్ చేసి ఎలిజిబుల్ అయినట్టయితే వారికి జనవరిలో అయితే 3000 రూపాయల పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో ముఖ్యంగా చూసుకోవాలనుకుంటే మనకు పెన్షన్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఈ పథకానికి సంబంధించి 3000 రూపాయలు ఎవరెవరికి ఇస్తారంటే మనకు వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు, ట్రాన్స్జెండర్లకు, వితంతువులకు పెన్షన్ అయితే అందిస్తున్నామని అయితే చెప్పడం జరిగిందండి. ఇక ఈ క్రమంలో చూసుకున్నట్టయితే ఏపీ వాలంటీర్లకు కూడా ఏపీ ప్రభుత్వం ఓ శుభవార్త అయితే అందించడం జరిగిందండి. సో వారికి చూసుకున్నట్టయితే జనవరి 1 నుంచి జీతాలు అయితే పెంచుతున్నట్టయితే ప్రకటించారండి. నేడు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఈ బహుమానాన్ని ప్రకటిస్తున్నట్టయితే ప్రభుత్వం వివరించింది. ఈ విషయాన్ని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారే తెలిపారు. జనవరి నుంచి 5000 నుంచి 5750 రూపాయలకైతే పెంచుతున్నట్టయితే మంత్రి గారు అయితే వివరించారండి. సో మరి ఈ యొక్క 2 అప్డేట్లకు సంబంధించి మీకు ఏదనేది గుడ్ న్యూస్ మరియు దీనికి సంబంధించి వివరాలు అనేది ఎంత పెంచుంటే బాగుండు, దీనికి సంబంధించి అన్న దానిపై ప్రతి ఒక్కరైతే కంపల్సరిగా కామెంట్లు అయితే తెలియజేయండి. సో ఎంత పెంచుంటే వాలంటీర్కి బాగుంటుంది అన్న దానిపై కూడా కామెంట్ తెలియజేయండి. థ్యాంక్ యూ.